ఈ సిరాజ్ అనేటటువంటి వాడి ఉదంతం చూస్తుంటే ఆందోళన కలిగిస్తుంది, ఆవేదన కలిగిస్తుంది. మా చిన్నప్పుడు స్కూళ్ళల్లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అని ఉండేది. అది వాళ్ళనే తెలియదు, అప్పుడు మాకు విద్యార్థి సంఘాలు ఏంటో తెలియదు. సరిగ్గా పాఠం అర్థం కాలేదంటే 2-3 సార్లు మాస్టర్ని అడిగితే అర్థం కాకపోతే, ఎరా నీకు అందరికీ అర్థం అవుతుంది, నీకు ఒక్కడికి అర్థం కాదా వేస్ట్ ఫెలో, నువ్వు చదవడం సరిగ్గా అని తిట్టారనుకోండి, కాసేపటికి వీళ్ళు వచ్చేస్తారు, ఒకళ్ళు ఇద్దరు స్టూడెంట్. వీళ్ళు ఇంతేరా, వాళ్ళకైతే అట్లా వ్యవహరిస్తారు, వాళ్ళ చేతిలో డబ్బులు ఉన్నాయి కాబట్టి, లేకపోతే మాస్టర్ గారి పిల్లలు కాబట్టి, లేకపోతే అట్లాగా ఇట్లాగా అని చెప్తారు. అంటే మనలో ఒక అసంతృప్తిని రేకెత్తిస్తారు. నిదానంగా ఇటు నుంచి స్కూల్ నుంచి కాలేజీ దగ్గరికి వెళ్ళేటప్పటికి మనలో మంచి నక్సలైట్గా మార్చేస్తారు. అలాగే కదా అడవుల బాట పట్టినటువంటి అనేక మంది, అన్నలైనటువంటి అనేక మంది, వాళ్ళకు ఒక 5 ఏళ్ల తర్వాత అవగాహన వస్తుంది. ఏంటి ఈ ఆయుధం పట్టుకుని దేశాన్ని మార్చడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు కదా. కేవలం ఆయుధాలు పట్టుకుని గ్రౌండ్ లెవెల్లో రౌడీజం చేస్తుంటే వీళ్ళు ఈ తుపాకులు పట్టుకుని రౌడీలకి రౌడీలు, అంతకు మించి ఏం లేదు. వీళ్ళు కొత్తగా సాధించేది ఏం లేదు. ఇది తెలుసుకునేటప్పటికీ అయిపోతుంది, ఆ తర్వాత బయటికి రాలేరు. అలాగా జీవితాలు ముగిసిపోయినటువంటి వాళ్ళు బోల్డంతమంది. కానీ ఇప్పుడు ఈ సిరాజు చూస్తుంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నయ్య ఇద్దరు కూడా పోలీస్ శాఖలో మంచి పొజిషన్స్లో ఉన్నారు. కానీ వీడు చేసిన తప్పు, వీడు ఏకంగా 20 మందిని మానవ బాంబులు తయారు చేయాలనుకున్నాడండి. దాని ఇంపాక్ట్ ఏమై ఉండేది, దేశమంతా అల్లకల్లోలం అయి ఉండేది. ఇప్పుడు వాడి కుటుంబం గురించి ఆలోచించాడు అసలు. వాళ్ళ కుటుంబం ఇప్పుడు ఎంత అవమానాలకు గురవుతుంది. వాళ్ళు చాలా సిన్సియర్ పోలీసులట, కష్టపడేటటువంటి తత్వం ఉన్నవాళ్ళట, అక్కడ ఉన్న పోలీసులు చెప్పేటటువంటి మాట. కానీ ఇప్పుడు వీడి మూలంగా వాళ్ళు అవమానాలకు గురవుతారు కదా, వాళ్ళు వ్యవస్థలో ఇబ్బంది పడతారు కదా. పోనీ వీడికి ఏమన్నా తిండి దొరకలేదా, కష్టాల్లో ఉన్నాడా, పోనీ మతపరమైన వివక్షకు గురయ్యాడా? విజయనగరం లాంటి చోట్ల మత వివక్ష ఉంటుందా? అసలు మత వివక్ష ఎందుకు ఉంటుంది? హిందువులే ఇంకా వివక్షకు గురవుతుంటారు, కానీ ముస్లింలకి ఏం బాధ? ముస్లింలకు హక్కులు ఇచ్చి హిందువుల హక్కులు తీసేసేటటువంటి దేశం మంది. అట్లాంటి చోట్ల ఏం బాధ? అయినా కూడా ఎవడో చెప్పే మాటలు వినేసి పాడవుతుంటారు. చివరికి సమాజ శత్రువుల కింద తయారవుతున్నారనడానికి సాక్ష్యం ఇది.